ఆదో ఎప్పుడు ఈ పరిస్థితి లేదు, ఇట్లాంటి సంస్కృతి లేదు. అయినా బిల్డింగ్ అక్రమ సక్రమానికి తేల్చడానికి న్యాయస్థానాలు ఉన్నాయి కదా, కోర్టులు ఉన్నాయి. అనవసరంగా మీరంతా మీరు బ్యానర్లు కట్టి, ఇంకొకటి ఆ బ్యానర్ లో ఉండే వ్యక్తులకు కూడా తెలియజేస్తా ఉన్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఆ పార్టీ బీఫామ్ మీద మీరు గెలిచి కౌన్సిలర్లు అయినప్పుడు మీకు తెలీదా అక్రమమా సక్రమమా అని? ఈ రోజు బ్యానర్ లో ఫోటోలు వేసుకోవడం ఎంతవరకు సబబని తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు అధికారం మారిండొచ్చు, ఇంకొకరికి అధికారం వచ్చిండొచ్చు, అట్లా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే టౌన్ లో ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పి తెలియజేస్తున్నా అధ్యక్ష. ఖచ్చితంగా ఇప్పుడు దీనికి సమాధానం అవసరము, అక్కడ బ్యానర్లు ఇప్పుడు తీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం, అందరికి నమస్కారం అండి. ఈ బ్యానర్ల విషయం అయితే నాకు ఎటువంటి సంబంధం ఉండదు. ఊర్లో ఇప్పుడే కాదు, నేను వచ్చిన 5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు అందరు ఎవరు పర్మిషన్ లేకుండా, మున్సిపాలిటీ పర్మిషన్ లేకుండా కడుతూనే ఉన్నారు. మాకు అలాంటి సంబంధం ఉండదండి. మీకు రాజకీయంగా ఏమంటే మీరు మాట్లాడండి, టౌన్ ప్లానింగ్ మీద అనవసరంగా మీరు ఇది మాట్లాడద్దండి. ఎందుకంటే ఎవరైనా కూడా పర్మిషన్ ఒక్కరు తీసుకోవట్లేదు, మేము తీస్తూనే ఉంటున్నాం. ప్రతి దానికి ప్రతి చిన్న బ్యానర్ కూడా తీస్తున్నాము, మరి వారు ఒప్పు కట్టేస్తున్నారు. ఆ విధంగా ఆ విషయం ముందుగా తప్ప వేరే విషయంలో మాకు సంబంధం ఉండదు. అది పొట్టికల్లో మీరు ఏదో చేసుకుంటున్నారు, వాళ్ళు కట్టేసి ఉంటారు, మాకేం సంబంధం, మా మీద ఎందుకు మాట్లాడతారు? ఎందుకంటే ఇంకోటి అన్న ఏదో చెప్తారు కదా అధ్యక్ష, రెగ్యులర్ గా కట్టే బ్యానర్ల గురించి అధ్యక్ష మేము మాకేం ఇప్పుడు ప్రతి ఒక్కరు మీరు కడుతున్నారు, వాళ్ళు అధ్యక్ష సార్ అదేంటి నాకేమో సంబంధం ఉందా? అధ్యక్ష, రెగ్యులర్ గా కట్టే బ్యానర్ల గురించి మేము కూడా ఏం మాట్లాడడం లేదు. ఆ విషయంలో నా మీదే కాంట్రవర్సీకి సంబంధించిన సరే సార్, ఒకటి మా గౌరవ అధ్యక్షుల గారి తరపు నుంచి నేను అధికారులను కోరేది ఒకటే, నార్మల్ బ్యానర్ల గురించి మీరు మాట్లాడడం లేదు. సరే, ఈ బ్యానర్ కట్టడం మీకు తెలియకపోవచ్చు, కట్టిన తర్వాత మీరు కళ్ళు మూసుకొని ఏం చేస్తా ఉన్నారు అని అడుగుతున్నాను. ఇది సరే సార్ అధ్యక్ష, ఇది అక్రమ కట్టడం అన్నప్పుడు మన మున్సిపాలిటీ, మన టౌన్ ప్లానింగ్ అంతా ఉంది కదా, మీరు చూసుకోవడం అది అక్రమ కట్టడం. సరే, బ్యానర్ ని తీపిచ్చే కార్యక్రమం మనం ఎందుకు చేయలేదు అని మేము అడుగుతా ఉన్నాం. ఊర్లో ప్రతి ఒక్కరు కట్టుకున్నారు. అవును, రేపు ఒక మనిషిని బట్టలు తీసి ఉత్తా న్యూడ్ ఫోటో మీరేం చూసుకుంటున్నారు, ఏం సంబంధం అది మీరు చూసుకుంటున్నారు. అధ్యక్ష అధ్యక్ష ఫ్లెక్సీలు కట్టడం అంతా తప్పండి, ఫ్లెక్సీలు కట్టడం అంతా తప్పే. టౌన్ లో ఎవరు ఫ్లెక్సీలు కట్టడం తప్పే. ఇప్పుడు సమస్య ఇప్పుడు మేము తీస్తాము, అది పొలిటికల్ మా మీద ఎందుకు చెప్తున్నారని చెప్తున్నారు. ఇది వరకు మీరు ఎదురు నుండి బ్యానర్లు తీపించినారు కదా, కొన్ని బ్యానర్లు 1 సంవత్సరం 2 సంవత్సరాల కింద ఎవరు తీపించినారండి బ్యానర్? మేము తీసినాం. అప్పుడు మా పార్టీ క్యాండిడేట్ తీసినారు, వేరే పార్టీ క్యాండిడేట్ ఆ రోజు ఎందుకు తీసినారు? ఆ రోజు ఎక్కడి నుంచి వచ్చింది? మీరే కాదు, ఊర్లో అన్ని ఎవరు కట్టినా కూడా తీసుకున్నాం చెప్తున్నారు. తీసే అధికారం ఉందా లేదా? బ్యానర్ మేడం యాక్షన్ కాదు మేడం, మేము చెప్పేది వెంటనే ఆ బ్యానర్ లో ఏవైతే ఇప్పుడు దానికి సంబంధించిన అందులో టీపీఓ గారు సంతకం చేసిన నోటీస్ కూడా బ్యానర్ లో ఉందండి. మీరు సంతకం లేదు, మున్సిపాలిటీ సంబంధం లేదని ఎట్లా మాట్లాడతారు మేడం? ఆయన సంతకం చేసిన పేపర్ ఉంది బ్యానర్ మీద, మాకు సంబంధం లేదని మున్సిపాలిటీలో చెప్తాడు మేడం. అధ్యక్ష చేయాలి మేడం, అదే చెప్తా ఉండేది, అదే స్టేటస్ కు ఇచ్చింది కోర్టు. మీకు మీ మున్సిపాలిటీగా విషయం తెలుసు, ఆ కోర్టు పరిధిలో ఉన్నప్పుడు దాన్ని బహిర్గతం చేసేసి ఎవరికి రాజకీయ లబ్ధి కోసం మనం వాడుకుంటున్నప్పుడు మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు? ఇది రేపు కంటెంట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. ఒక 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 సమస్య కోర్టులో ఉన్నప్పుడు దాని మీద బ్యానర్లు వేయడం కానీ ఎవరైనా మాట్లాడడం జరిగితే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. దీనికి రేపు పొద్దున చట్టపరంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా బాధ్యులు అవుతారు.
మీరు బ్యానర్ వేసిన దాని గురించి మేము మాట్లాడటంలో, బ్యానర్ వేసిన తర్వాత తీయాలనే ఆలోచన అధికారులు ఎందుకు చేయలేదు అని అడుగుతా ఉన్నాను నేను ఇక్కడ. దాన్ని ఇమీడియట్ గా తీస్తేనే ఈ రోజు మేమందరం ఇటు నుంచి కదులుతాం మేడం. లేదు అంటే అందరూ ఇట్లా కూర్చుంటాము, సభ ఎంతసేపు సాగుతుందో సాగలేదు. దయచేసి ఈ రోజు మా అధ్యక్షుల ద్వారా మీడియా ప్రతినిధులకు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను, ఆ బ్యానర్ లో మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి ఫోటో ఉంది. ఇది ఎమ్మెల్యే గారికి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా? ఎందుకంటే తెలిసి జరిగేటట్లుంటే ఈ సంస్కృతి మనం ఆహ్వానించచ్చా? ఒక టౌన్ లో ఇటువంటి సంస్కృతి మనం ఆహ్వానిస్తే రేపు పొద్దున జరగబోయే పరిణామాలకి ఎవరు బాధ్యతలు చేపడతారు? ఒకవేళ వాళ్ళకు తెలియకుండా జరిగితే తక్షణమే దీనిపైన చర్యలు తీసుకోవాలా, ఆ బ్యానర్ చేసినటువంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏదైనా ఉంటే అక్రమ సక్రమాన్ని తేల్చడానికి న్యాయస్థానాలు ఉన్నాయి, అందులో అవి జరిగాయి ఇవి జరిగాయని ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ భవనంలో నుంచి మేము ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టాము ఉన్నాం. అక్కడ జరిగినట్టు మీరు ఎవరైనా నిరూపించండి, అవసరమైతే మేము రాజీనామా చేయడానికి సిద్ధం. కానీ ఎటువంటి ఆధారాలు లేకోకుండా అక్కడ పేకాట జరిగింది, ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకుండే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఆ బ్యానర్లు రిమూవ్ అయ్యే వరకు ఖచ్చితంగా మేమైతే ఊరుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ఇమీడియట్ గా మనము చెప్పేసి ఆ బ్యానర్ తీపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అధ్యక్ష మీరు ఆర్డర్ చేయండి అధ్యక్ష, మీరు ఇస్తే తక్షణం తీస్తారు, ఆపడానికి ఎవరు కాదు కదా. మిమ్మల్ని మీరు చేసేదానికి లేదు కదా, చైర్మన్ గా మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష, తక్షణం తొలగించమని చెప్పేసి. శానిటేషన్ వర్కర్ పెన్షన్ పంచకపోతారు అధ్యక్ష, లేదు కదా అధ్యక్ష. శానిటేషన్ వర్కర్ మన వర్కర్స్ ఉంటారు కదా చాలా మంది. అధ్యక్ష దయచేసి మనం కానీ అధికారులు కానీ ఆలోచించాల్సింది ఏంటంటే కొన్ని వేల మంది కార్యకర్తల మనోభావం సంబంధించిన విషయం ఇది, కొంతమంది నాయకులకు సంబంధించిన విషయం. మనమంతా అధ్యక్ష మీద కమిషనర్ గారికి తెలియజేస్తా ఉన్నాను, ఇట్లా చెప్పుకుంటూ పోతే రేపు ఏ బ్యానర్ పెట్టాలి కూడా మనం చూస్తూ ఉంటామా? మేడం మీరు చెప్పిన విషయానికి మేము కాదనడం లేదు, బట్ బ్యానర్ తీపియాల్సిందిగా ఇప్పుడు ఇమీడియట్ గా కోరుతా ఉన్నాం. పనిలో ఉన్నారండి నేను చెప్తే ఖచ్చితంగా 100% పూర్తి చేస్తా. బ్యానర్ అండి ఇప్పుడు వర్కర్లు కూడా పనిలో ఉన్నారు, మధ్యాహ్నం వస్తారు, సాయంత్రం లోపల ఏ బ్యానర్స్ ఉండవు. మధ్యాహ్నం వరకు ఉండండి, మధ్యాహ్నం తీసుకు అధ్యక్ష మీకు మన కమిషనర్ మేడం గారికి టీపీఓ గారికి తెలియజేయడం ఏమనగా ఇది ప్రజా సమస్యనే అధ్యక్ష. ఈ రోజు జరిగిండేది ఇది మనం ఏదో ఒక పార్టీకి సంబంధించినది కాదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు అనేవి దానికి ఒక సోషల్ మీడియా ఉంది, తర్వాత మీడియా ఉంది, న్యూస్ పేపర్లు ఉన్నాయి, వీటి పరంగా మనం రోజు మాట్లాడుతున్నాం అధ్యక్ష. కానీ కొత్త పందాకి తెరదీశారు అధ్యక్ష ఈ బ్యానర్లు అనేవి. రేపు పొద్దున నేను ఇంకోటి గురించి కడతాను, ఇంకోటి నా గురించి కడతాను అధ్యక్ష. ఇది పద్ధతి కాదు కదా అధ్యక్ష. దీని మీద మనం కొన్ని నియమాలు పెట్టాను అధ్యక్ష. ఏదైనా కానీ ఇప్పుడు నుంచి స్ట్రిక్ట్ గా బ్యానర్ కట్టాలంటే మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ తీసుకొని మున్సిపల్ అధికారులు కూడా దానికి స్క్రూటినీ చేసి బ్యానర్ కరెక్టా కాదని చెప్పేసి దాన్ని పెడితే బాగుంటుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. దాని ప్రకారం ఆదేశాలు కూడా జారీ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను.
దీనికంటే ఇంకా ఎక్కువ చేసిన నేను పట్టణంలో ఆల్ కౌన్సిలర్ అందరికీ తెలుసు. కానీ అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు అనవసరంగా నన్ను కావాలని ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారు. నేను ఒక నిమిషం ఉండండి, నేను ఒక చిన్న సమాధానం చెప్తున్నాను. ఇప్పుడు ఇంకా ఇస్తా అదే నేను చెప్తున్నా, నేను చెప్తున్నాను చెప్తా ఒక్క నిమిషం మీరు చెప్పేమన్నా మాట్లాడండి. ఒక్క నిమిషం ఉండండి, నేను సమాధానం చెప్తాను. నా ఇష్టం అనేది ఇక్కడ లేదండి, నా ఇష్టం ఇక్కడ లేదు. ఇప్పుడు చెప్తానండి, మాట్లాడతా, నేను చెప్తున్నానండి, చెప్తా. ఇప్పుడు మీ కాదన్నా మాట్లాడు, చెప్తా. మీరు అడిగిన చెప్తాను. ఇప్పుడు మీ ముందు చేస్తున్నారు వాళ్ళు, బయట ఎంత చేస్తుంటారు. ఈరోజు అందరూ నేను ఎన్నుకున్నాం అధ్యక్ష, మీతో పాటు అనుకునే ఆ సభ్యులు గౌరవం కాపాడంలో బాధ్యత మీపై ఉంటుంది. మీరే ఈరోజు కూడా మీకు ఏం జరుగుతుంది, మీ అనిపించేది ఏమనేది కూడా మీకు ద్వారా తెలియదు. ఏం చేయాలని రాష్ట్ర ప్రజలకి గౌరవాన్ని కాపాడుకుంటాం, డెవలప్మెంట్ అభివృద్ధి ఏం చేయాలి. బయట మళ్ళీ ఏం చేయలేదనేటట్లు వచ్చేస్తుంటారు ఇక్కడ కౌన్సిల్లో. ఎంతో కరెక్ట్ అధికారులు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు నేను అధికారులకు ఏం చెప్పడం లేదా, వాళ్ళకి ఏం చెప్పడం లేదు, ఖాళీగా ఇంట్లో కూర్చుంటున్నానా. మన గౌరవ మన రవి గారు ఒక ఆమె గురించి మా ఫ్యామిలీ గురించి మాట్లాడితే సాధ్యం. అవునండి నేను చేయను, అవునండి నన్ను మనం ఏం చేయాలా, నాకు ఏమి ఆ సమాధానం మీరే చెప్పాలి. అసలు నాకు మాట్లాడనికన్నా ఇస్తున్నారా? మీరు మీరే మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతుంటే నేను నిమిషం ఉండండి అంటే కూడా మీరే మాట్లాడుతుంటే నేనేం మాట్లాడాను? అవునా పని అవి పట్టుకొని ఒక నిమిషం ఉండండి అంటే కూడా నిలబడకుండా మీరే కొట్లాడుతుంటే నేనేం చెప్పను చెప్పు. మీరు నాకు అడ్డంగా మీరే వాళ్ళు ఉన్నారు, అడ్డంగా మీరు ఒక నిమిషం ఉండండి, కరెక్ట్ గా చెప్పండి, ఆయనకి కరెక్ట్ గా చెప్పండి. అట్లా చెప్పకూడదు. కౌన్సిలర్లకి నేను మాట్లాడుతుంటే ఎవరు పట్టించుకోలేదు నేను మాట్లాడేటప్పుడు. అది మీరు మాట్లాడేటప్పుడు బ్యానర్ గురించి మాట్లాడేటప్పుడు ఆయన తప్పు చెప్తున్నారని మీరు ఆయన ముందు ఇసుకుపడేటప్పుడు నేను కొంచెం మాట్లాడకపోతే వీళ్ళు అడ్డం ఉన్నారు, నా మాట ఎవరు పట్టించుకోలేదు. నేను ఒక కూర్చుంటుంది అవును. మళ్ళీ నేను మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడలేదు, ఆయన మీరు కొట్లాడేస్తే సరిపోయింది. నేనేం చెప్తున్నానో అట్లా తెలియదు అధ్యక్ష. మేము కూర్చున్నాము, మీరు ఎవరు పిల్లలు, మీరు ఆయన చెప్పలేనా? సమాధానం చెప్పమని ఆయన చెప్పినాను, మేడంకి చెప్పినాను, నేను మేడంకి కూడా చెప్పాను, ఆయనకి చెప్పినాను, చెప్పాను, మేడంకి చెప్పినాను. వాళ్ళు మాట్లాడుతుంటే మీరు ఏం చేయాలి, మీరు అంతా కూర్చోండి, నేను మాట్లాడడానికి చెప్పాను. మీరు అది మీరు తీసుకోవాలి. ఆయన చెప్పడానికి కూడా లేదమ్మా, ఆయన చెప్పడానికి కూడా లేదు. చేసుకోవడం మీరు కూర్చోండి, సమాధానం చెప్పేది కూడా లేదమ్మా నాకు. ఎంక్రోచ్మెంట్ విషయంలో మాకు ఫుల్ ఏమంటే రోడ్ సేఫ్టీ మీటింగ్ లో ఇప్పుడు వచ్చిందన్నమాట చైర్మన్ ఊక ఖాళీ కూర్చుంటుంది కదా, ఖాళీగా 3 సంవత్సరాలు లేదు 3 సంవత్సరాలు ఎక్కడ బాగుంది. 3 సంవత్సరాలు లేని చైర్మన్ సంవత్సరాలు పని చేసలేదు చైర్మన్, ఖాళీ ఇంట్లో కూర్చుంది. ఇంట్లో కూర్చోరని ఎవరు చెప్పలేదు అధ్యక్ష. మీరు వచ్చి చెప్తున్నారు ఏమంటే మీ అనుమతి ఇస్తే వాళ్ళు కూడా యాభై సమస్యలు చైర్మన్ తెలీదా? నాకు తెలీదా? 50 సమస్యలు తెలీదా? అన్ని వార్డుల్లో సమస్యలు ఉన్నాయి, అన్ని వార్డుల్లో టెండర్లు వేసినాము, పిలిచినాము. వాళ్ళు రాలేకుండా మేమేం చేసాము,
టెండర్లు పిలిచినామా లేదా? అధ్యక్షుడు మాట్లాడేటప్పుడు ఒక నిమిషం ఉండగా కావాలో మనం చెప్తాము. టెండర్లు పేసి పిలిచినాం కదా. నీవు అధ్యక్ష ఇప్పుడు సీట్లో కూర్చొని ఎన్ని అధ్యక్ష ఎన్ని ఇప్పుడు 3 సంవత్సరాలైనా ఏ వార్డులోనా ఏ డెవలప్మెంట్ ఏ కౌన్సిల్ ప్రాబ్లం సాల్వ్ చేసినావు? మున్సిపాలిటీకి వచ్చిన డెవలప్మెంట్ కానీ ఫండ్స్ కానీ ఏ అధికారి దగ్గర సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఏ మంత్రి ఏ అధికారి ఏ ఫండ్స్ కావు మా డెవలప్మెంట్ ఎక్కడ పోయి నువ్వు మాట్లాడినావు? ఇక్కడ కౌన్సిలర్ ఎంతవరకు ఏ ఫండ్స్ ఏ క్యాటగిరీ ఎంత డెవలప్మెంట్ చేసినావు? ఎప్పుడు ఏ వార్డులోకి పోయినావు చెప్పు అధ్యక్ష. నీ వార్డు నుంచే మొదలు పెట్టాం అధ్యక్ష. నీ వార్డు నుంచే మొదలు పెట్టాం లిస్ట్ చెప్పి మేడం. మీరు చేసింది అధ్యక్ష ఏ వార్డులో ఎంతెంత చేసి ఏ వార్డులో ఎంతెంత చేసి లిస్ట్ అంతా ఉంది చెప్పిస్తాను. కాదు అధ్యక్ష, ఇప్పుడు రెండోసారి మేము వచ్చాక 6 నెలల పాటు వార్డులో పెట్టామో లేదో ఒకసారి ఇదే రోడ్డు ప్రస్తావన మంచిపేట వస్తే ఆ వారి ముందే జారి పెట్టారు. పక్క మంచిపేట రోడ్డు గడిచితోలుతుంటే ఆ గడిచితోలుస్తా ఉంటే దీనికి ఎవరు కాంట్రాక్ట్ ఎవరో తెలియదు, చేసేవాళ్ళు ఎవరో చేయించుకున్న వాళ్ళు ఎవరో ఏదో తెలియట్లేదు అని చెప్పేసి అక్కడ శుద్ధ తోలుతున్నారు అని చెప్పేసి ఇక్కడికి వచ్చి కొట్టుకుంటే ఏమి దాన్ని తప్పించుకున్న నాకు లేక ఇంటికి పిలిపించుకొని మమ్మల్ని ఈ భార్య కౌన్సిలర్ మాట్లాడుతున్నాం కానీ అన్న వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. ఆ కొత్త మాకు కనపడదా? ఈ కొత్త కౌన్సిలర్ అందరికీ చెప్పాలని కొట్టుకుంటున్నా. అప్పుడు ఇప్పుడు ఎవరు పట్టించుకోలే. దీనికి ఎవరో చెప్తున్న సోమపల్లి కురుకుతున్నారు ఇక్కడ బాధపడేవాళ్ళు దండిగా. కాబట్టి మాకు కూడా అందరి కోరుకునేది కూడా ప్రతి కౌన్సిలర్ కు వార్డులో వెళ్తుంటే ఆ కౌన్సిలర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఏ చిన్న పనైనా సరే మా గౌరవ మర్యాదలు నిలబెట్టండి కోరుతున్నాం. ఇంటర్ పిలిపించుకొని వచ్చి మమ్మల్ని ఏదో ఇండలో కూర్చోబెట్టి మేము కష్టపడి ఖర్చు పెట్టడం తిరిగినా కొద్ది బాగుంది. తర్వాత ఇండలో కూర్చోబెట్టి ఈ కొత్త మనం ఈ మాట్లాడుతుంటే అందరికీ బాధ కలుగుతుంది అధ్యక్ష. 3 ఏళ్ల పాటు జరుగుతుంది అదే ఇక్కడ. ఈ పద్ధతే కాదు. ఇప్పుడు ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు కొత్తగా వచ్చారు కాబట్టి మనం అదే టీంలో ఉన్నాము. ఆయన తరఫు నుంచి అయినా సరే ఇప్పటి నుంచి ఈ పద్ధతిని మారాలా అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, సార్ సమాధానం చెప్పే ముందు ఒక విన్నపం అధ్యక్ష. అధికార పక్షం ప్రతిపక్షం కొట్లాడుకున్నట్లు ఉంది అధ్యక్ష సార్ చెప్పే రీతి. మీరు ఒకసారి దయచేసి సార్కి జవాబు నీటికి ఇమ్మని చెప్పండి అధ్యక్ష. ఇది పద్ధతి కాదు అధ్యక్ష. అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నారు అంటే దానికి సమాధానం ఏమి అధ్యక్ష? డీసిలిటేషన్ చేసేటప్పుడు మా పర్యవేక్షణలోనే కొట్టినారు కదా అధ్యక్ష. అందరికీ పనులు కావాలి. అందరు విన్నవించుకుంటున్నా. ఎందుకు అప్పుడు సైలెంట్ ఉంటున్నారు? ఒక కౌన్సిలర్ ఎందుకు రావట్లేదు? ఈ కనీసం మన ఎంతకాలం కౌన్సిలర్ రావట్లేదు? మన రిజిస్టర్ లో సైన్ చేయకపోతే ఎట్లా? ఈ కౌన్సిలర్ ఇంతకాలం పాటు సైన్ లేకపోతే కనీసం ఈ బిల్లులో ఉంటుందా ఉండదా? ఇవన్నీ కూడా ఉంటాయి కదా అధ్యక్ష. మరి ఇవన్నీ ఎక్కడ పోయినా సార్ కౌన్సిలర్లకు ఆ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారికి ఇవన్నీ తెలియవా? మా బాధలు ఉంటాయి కదా. ఈ పద్ధతిని అడుగుతున్నదేమి? ఈ విధి విధానాలు కొత్త ఎమ్మెల్యే గారు వచ్చారు, మీరు కూడా మార్చండి సార్ అడుగుతున్నా. ఆ పొద్దు ఈ పొద్దు కౌన్సిలర్ గౌరవించండి, ప్రతి పనికి పిలవండి. మేము ఈ పొద్దు మీరు చెప్పలేదు, అధికారులు రిజల్ట్స్ రావట్లేదు. అందరికీ కలిపి ఎప్పుడో మనకి ఎలక్షన్లు అయిపోయాయి, అందరం కలిసి చేసుకోవాలని మన ఎమ్మెల్యే గారు చెప్పింది కూడా అదే. మనం నడుచుకోవాల్సిందే. దీనిలో ప్రతిపక్షము ఆ పక్షం లేదు, అందరూ కలిసికట్టుగా పోదాం. కాకపోతే ఇక్కడ చెప్పారంటే ఇళ్ళ తీసుకెళ్ళి ఇంకోటి ఇస్తున్నారు, అటువంటి జరగనియద్దండి. ఇప్పుడు జరిగిన వాటిని మార్చి అందరినీ గౌరవించుకునే విధానం చూడండి అధ్యక్ష. మన గౌరవనీయులైన తోటి కౌన్సిలర్ గారు వారి సమస్య చెప్తా ఉన్నారు. వారు చెప్పే విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో మేము కౌన్సిలర్ గా ఉండి మాకు పనులు జరగలేదు, అక్కడ ఉండే ఇంకొక నాయకుడి వల్ల అని చెప్తా ఉన్నారు. ఇవి ఏంటివంటే అధ్యక్ష, వాళ్ళు పనిచేసిన పార్టీ, ఆ పార్టీలో ఉండే సొంత నాయకులతో సమస్య అన్నప్పుడు ఆ రోజు వాళ్ళు తెలుసుకోవాలి. కానీ ఈ రోజు అదంతా అయిపోయిన తర్వాత ఈ కౌన్సిల్ లో మనము వాటి గురించి ప్రస్తావన చేసుకుంటూ టైం వేస్ట్ చేస్తే ఏమవుతుంది అధ్యక్ష? అవును అధ్యక్ష, కౌన్సిల్ కి మేము రాలేదు అధ్యక్ష. కౌన్సిల్ కి మేము ఆ రోజు రాలేదు. అందరం ఇక్కడ ఉన్నాం కదా, ఎవరు మారిపోలేదు కదా. మనకు మార్చులేదు ఒక కమిషనర్ సార్ ఒక్కరే కానీ మిగతా ఎవరు మారలేదు కదా. అందరు కరెక్ట్ అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు ఏం సమస్య ఉందో గౌరవ
ఉన్నారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు, చైర్మన్ గారు మీరున్నారు. ఇప్పుడు చెప్పే పనులు చేయించుకోమనండి. అంతేగాని ఇంకా పోయినసారి గతం తవ్వకుండా కూర్చుంటే ఏం జరిగినా చెప్పాలి కదా. చెప్పకుండా ఈ పనులు చెప్పిన అవకాశం కాదు. ఈనాడు పాటు అక్కడే ఉన్నాను కాబట్టి అన్నికి మనకి మూసేటలా మూసుకోవాలన్నా ఇప్పుడు బయటపడి చెప్పాలి కదా. మేము కూడా చెప్పకుండా మా వాళ్ళు ఉన్నాయి కదా. అధ్యక్ష, వాళ్ళు పోటీ చేసినటువంటి వార్డు వాళ్ళు గతంలో ఉన్న వార్డు కాదు, వేరే వార్డు నుంచి ఆ వార్డుకు వచ్చారు. సరే, అక్కడ ఏం జరిగిందో అది పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ సమస్య. బట్ దాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఇక్కడ టైం వేస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి ఏమైనా పనులు జరగకపోతే ఏ పనులు కావాలన్నా చెప్పమనండి, పెట్టించుకోమనండి, గౌరవ శాసనసభ్యులు గారికి వినవించుకోమనండి, మీకు చెప్పమనండి. అవి కానివ్వండి. కానీ ఇప్పుడు గతం తవ్వుకుంటూ మనం మాట్లాడుతూ పోతే టైం వృధా అయ్యి మన సమయం వేస్ట్ అవుతుంది, జరగాల్సిన డెవలప్మెంట్ ఎరికిపోతా ఉందని చెప్పి తెలియజేస్తున్నా అధ్యక్ష. గారు సభ్యులు అడిగిన దానికి కరెక్ట్ కల్పిత సమాధానం చెప్పకుండా కరెక్ట్ గా సమాధానం చెప్పాలి. మీ వ్యక్తిగతంగా పోతుంది. ఆయనకి నీకు ఏమున్నావో తెలీదు. ఆ విధంగా పోనట్లు ఒక ఆఫీసర్ గా ఒక సభ్యులు అడిగిన దానికి కరెక్ట్ సమాధానం చెప్పండి. ఓకే అధ్యక్ష, ఈ ఆక్రమణ తొలగించే విషయంలో అధ్యక్ష మాకు ప్రతి నెల ఆర్డీఓ ఆఫీస్లో అధ్యక్ష రోడ్ సేఫ్టీ మీటింగ్ అనేది ఒకటి జరుగుతుంది అధ్యక్ష. కమిషనర్ గారు, ఎంఈ గారు, అందరూ అధికారులు అటెండ్ అవుతున్నారు, కూడా అప్పుడప్పుడు వస్తున్నారు అధ్యక్ష. ఇందులో భాగంగా కొన్ని పాయింట్లు ఉన్నాయి అధ్యక్ష. అక్కడ యాక్సిడెంట్లు బాగా జరుగుతున్నాయని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. అక్కడ కూడా అండర్స్టాండ్ కూడా ఇచ్చారు అధ్యక్ష. అందులో భాగంగానే మెయిన్ రోడ్స్ ఎక్కడెక్కడ ఇంక్రోస్ అంటే పెద్దగా అక్కడి తీయట్లేదు అధ్యక్ష. ఓన్లీ బండలు, చిన్న చిన్న మెట్లు ఇలాంటివన్నీ తీసేసాము, వాస్తవం అధ్యక్ష. అదే రెవెన్యూ సర్కిల్ నుంచి అలరి రోడ్ లో యాక్సిడెంట్లు ఎక్కువైపోయాయని చెప్పేసి, ట్రాఫిక్ సమస్య ఎక్కడిపోతుందని చెప్పేసి మాకు ప్రతిసారి మాకు సబ్ కలెక్టర్ గారు నుంచి చాలా ప్రెజర్స్ ఉన్నాయి అధ్యక్ష. అందులో భాగంగా మా కమిషనర్ గారి అధ్యక్షుడు సూచనల మేరకు ఎంక్రోచ్మెంట్ తీయడం జరుగుతుంది అధ్యక్ష. వార్డు అదే మెయిన్ రోడ్స్లలో ప్రజెంట్ 2 వార్డుల్లో అయిపోయినాయి అధ్యక్ష. 2 రోడ్లలో, మిగతా రోడ్లలో ఎక్కడెక్కడైతే ఇలాంటి సమస్యలు ఉన్నాయో అవి కూడా చేస్తున్నాం అధ్యక్ష. అంతేగాని వేరే విషయంతో ఏం చేయట్లేదు అధ్యక్ష. ఇది అదే ఒక దగ్గర ప్రారంభ వార్డులో ఒక కల్వట్ దగ్గర అధ్యక్ష ఎంక్రోచ్మెంట్ డబ్బా తీసేస్తాము, వాళ్ళు చెప్తున్నాం కొద్దిగా ముందుకు జరుపుకోండి అని చెప్పేసి. ట్రాఫిక్ వాళ్ళు పదే ఇక్కడ యాక్సిడెంట్ అవుతుంది, టౌన్ ప్లానింగ్ వాళ్ళు కమిషనర్ గారు ఏం చేస్తున్నారని చెప్పేసి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో వినదీసి అడుగుతున్నారు అధ్యక్ష. మీ ఉద్యోగాలు పోతాయని చెప్పి అటువంటి నిర్వహిస్తారు, రేపు పొద్దున తీయకపోతే అనేటట్టు అంతవరకు వచ్చింది అధ్యక్ష. ఆ విషయంలో మేము కొద్దిగా ఓన్లీ కాలేపైన మాత్రం తీస్తున్నాం అధ్యక్ష, వేరే దగ్గర పోవట్లేదు. ఎంక్రోచ్మెంట్ రోడ్లో ఉండే ఎంక్రోచ్మెంట్ మాత్రం తీస్తున్నాం. అదే అధ్యక్ష. అధ్యక్ష, ఆయన చెప్పిండే ముమ్మాటికి నిజం అధ్యక్ష. దానికి అందరూ ఒప్పుకుంటాము, ఎవరు కాదనడానికి లేదు అధ్యక్ష. కానీ నువ్వు వాటిలోకి వచ్చి పలానా పని చేస్తున్నప్పుడు వాటిలో జనాలు కౌన్సిలర్ అనే ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు అధ్యక్ష. మాకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఎవరో వచ్చి పని చేస్తూ ఉంటే ఎవరో వచ్చి మాకు పబ్లిక్ వచ్చి చెప్తారు అధ్యక్ష, పలానా చోట కొడదానికి వచ్చినారు, పలానా చోట ఇది చేస్తున్నారని చెప్పి. అది మాకు అవమానమే అధ్యక్ష. ఎందుకనంటే మీకైనా అధ్యక్ష చైర్పర్సన్ మీకు తెలుపుకుంటే ఏదైనా మీ మన దాంట్లో పని చేస్తూ ఉంటే మన మున్సిపాలిటీలో మీకు తర్వాత తెలిస్తే మీకు ఏమనిపిస్తుంది అధ్యక్ష? అదొక అవమానకరమైన పరిస్థితి అధ్యక్ష కౌన్సిలర్ కి. కాబట్టి నెక్స్ట్ టైం ఏదైనా చేయని అధ్యక్ష, కౌన్సిలర్ కి ఒక మాట ఇంటిమేటెడ్ గా ఉంటే పబ్లిక్ మేము జవాబు చెప్పుకోం కదా అధ్యక్ష. ఎందుకనంటే ఇంకా కౌన్సిలర్ గా మాకు టర్మ్ ఉంది కాబట్టి మా దగ్గరకు వస్తూ ఉంటారు, అలా కొడుతున్నారు సార్ అని. ఎవరి సమస్యలు ఏముంటాయి వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పుకోవాలంటే మాకు కనీసం సబ్జెక్ట్ తెలుస్తున్నారు కదా అధ్యక్ష, ఏం తీస్తున్నారు ఏం లేదనేది. కాబట్టి అధ్యక్ష ఇంకొకటి, సెక్రటరీస్ కూడా మా కౌన్సిలర్లు అందరూ విన్నపం ఏమంటే కొంచెం కౌన్సిలర్లను కూడా నెగ్లెక్ట్ గా మాట్లాడతాం. నీకు చెప్పే అవసరం ఏముంది అన్న ఇబ్రాహిం గారిని మా ఇందాక అక్కలేసి చెప్తా ఉంది, నీకు చెప్పే అవసరం ఏముంది మేము అని చెప్పేసి సెక్రటరీ అంటా ఉన్నాడంట. ఉమాటికి అవసరం ఉంది అధ్యక్ష, మాకు తెలియాల్సిన అవసరం ఉంది, మేమేం అడ్డుకోవడం కదా అధ్యక్ష. మీ ఎదురుగానే ఇట్లా మాట్లాడుతున్నారంటే ఇక బయట ఏ రకంగా ఉంటుంది మాకు మర్యాద అనేది. ఇప్పుడు మా నరసింహుల చెప్పిండే బాధ కూడా అదే అధ్యక్ష. మీకు మీరు అభివృద్ధి చేయలేదన్నా ఇంకోటో కాదు అధ్యక్ష, మీ ఎదురుగా ఇట్లా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇంకా బయట ఏ రకంగా ఉంటుంది అధ్యక్ష మాకు మర్యాద? ఆ కంట్రోల్ మీరు పెట్టండి అని చెప్పి మిమ్మల్ని విన్నపించుకున్నాం అధ్యక్ష, దానికి మించి ఏం లేదు. కాకుండా చూసుకుంటున్నాను.
లేలే మాల కాకుండా చూసుకుందాం రా, కూర్చో. అధ్యక్ష లాస్ట్ చెప్పొచ్చేది ఏమంటే అధ్యక్ష, శానిటేషన్ కానీ టౌన్ ప్లానింగ్ కానీ ఏదైనా కానీ అధ్యక్ష, కౌన్సిలర్లు ఇంకా ఉన్నారు అధ్యక్ష, ఇంకా 18 ఏళ్ళు పదవి ఉంది కౌన్సిలర్లకు. ఒకసారి మమ్మల్ని గుర్తు చేసుకొని మాకు ఇంటిమేట్ చేసి మాకు టెలిట్ చేయమని చెప్తా ఉన్నాం అధ్యక్ష. వార్తల్లో జరిగినప్పుడు కౌన్సిలర్ కి ఇన్ఫార్మ్ చేసి చేయండి ఏదైనా కానీ. వాళ్ళకి కూడా కొంచెం గౌరవం ఉంటది ప్రజల్లో అని వాళ్ళ ఉద్దేశం. కొంచెము సమాధానం చెప్పేటప్పుడు కొంచెం ఓపిక తెచ్చుకొని ప్రజలకి కొంతగా చెప్పేది నేర్చుకున్నాండి. కౌన్సిలర్లకు నమస్కారం అండి. ఒక్క నిమిషము. మీ ఇప్పటి నుంచి ప్రతి ఏ వర్క్ జరిగినా ఏ చిన్న విషయం జరిగినా కౌన్సిలర్ అందరికీ చెప్పే వర్క్ చేయడం జరుగుతుందండి. అధ్యక్ష ఈ విషయం కమిషనర్ గారు చెప్తున్నారు అధ్యక్ష. ఈరోజు మేడం ఇన్ఛార్జ్ ఉన్నారు, రేపు పొద్దున ఇంకో కమిషనర్ వస్తారు అధ్యక్ష. వాళ్ళకు మనకి రెస్పెక్ట్ అధ్యక్ష. మీరు గట్టిగా ఉండి మీరు ఖచ్చితంగా మా కౌన్సిలర్ కి ఇంటిమేట్ చేసి చేయాలని ఆదేశాలు ఖచ్చితంగా జారీ చేయండి అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మేడం ఉన్నారు, రేపు ఇంకోరు ఉంటారు, ఎల్లుండి ఇంకోరు ఉంటారు అధ్యక్ష. ఖచ్చితంగా చెప్తాం. అదే అధ్యక్ష. ఇంకొకటి, మొన్న ఆగస్టు 15 రోజు కూడా సచివాలయాల్లో ఎక్కడ ఫ్లాగ్ హాయిస్టింగ్ జరగలేదు అధ్యక్ష. సచివాలయాల్లో ఎక్కడ ఫ్లాగ్ హాయిస్టింగ్ జరగలేదు అధ్యక్ష. అది పైన నుండి ఆర్డర్ రాలేదంట, గవర్నమెంట్ నుండి వస్తేనే చేసేది ఉంది అని చెప్పినారు. నేను అడిగిన అధ్యక్ష, ప్రతి సంవత్సరం ఆనవాయితీగా సచివాలయాల మీద జరుగుతుందే, కానీ అది పైన నుండి వస్తుందంట. ఈసారి రాలేదని చెప్పినారు. ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి ఇంటి మీద జెండా కట్టడానికి పిలుపుని ఇవ్వడం జరిగింది. అట్లాంటి మనం ప్రాతినిధ్యం వహిస్తున్న సచివాలయం మీద జెండా ఎగరకపోతే మనం ఏం గౌరవించుకుంటున్నట్లు అధ్యక్ష? సచివాలయం నుండి వాళ్ళు అది ఆగస్ట్ 15 రోజు సచివాలయంలో జరగలేదు అన్నారు. మామూలుగా అయితే ఎవ్రీ ఇయర్ కూడా సచివాలయంలో ఫ్లాగ్ హోస్టింగ్ చేయండి అన్నట్టు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ప్రెసెంట్ ఏం రాలేదు కాబట్టి అర్థం చేయండి. కారణం తెలుసుకోవచ్చా మేడం, ఎందుకోసం రాలేదు? కారణం ఏమో తెలుసుకోవచ్చా మేడం, ఎందుకోసం జరగలేదు? ఆఫీస్ లో వచ్చి చేయమని చెప్పడం జరిగిందంటే అంటే మనం ఆఫీస్ లో చేసాము. అందరూ సచివాలయ శాఖ అందరినీ కూడా ఆఫీస్ లో ఫ్లాగ్ హౌసింగ్ లో మనీ చెప్పడం జరిగింది. అందుకని సచివాలయంలో చేయకుండా ఆఫీస్ లో చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఆనవాయితీ కదా మేడం మనం జరుపుకోవడం అనేది. ఈసారి నుంచి అలాంటి తప్పులు మరి పునరావృతం కాకుండా చూస్తాం. हमारे एंगाना बॉडी को पैपा को पड़को नल से 3 साल से बोल रही कोसा कोसा काम कराते हैं, वो कऊ कराते क्या नहीं, तुम्हें बोलो जरा हमारा हमने आपको सब्जी ने पाने बराबर नहीं मिल रहे, आपको अल्लाह की जारी पैपा तो आपको है पूरा करने वाले कुछ होना से 3 साल से बोल रही हम ना पकड़ा लेते हैं, कब कराते क्या नहीं, जरा देखो कोशिश करो पहले कराने काम करो। म्युनिसिपल में कुत्ते बच्चे नन्हे नन्हे स्कूल में आपको कतर रहे ना, उसे एक वॉचमैन रख रहे हैं ना क्या रख रहे हैं, हमारा कौप पकड़ा लेते हमें कुत्ते बोल बोल को बेजार आ गया था। एक दिन तो नहीं कर रहे, कब कराते हमारा कराना सोच तुम्हें, हम ना काउंसलर आपको आपको घर पे रात दिन बोल रहे वो पैपा दलाना, अब तुम्हें सब भी हमारा काम ना 3 साल से नहीं कराए थे, अब तुम्हें क्या करना चाहो? పైప్ వచ్చాయని చెప్పినారు అధ్యక్ష. పైప్ లైన్ వేయడానికి ఆయన సార్ ఈ కౌన్సిల్ కి సబ్జెక్ట్ తీసుకొని రావడం జరిగిందని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. ఈ కౌన్సిల్ లో దాన్ని పెట్టాను అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కోసం. ఇది అయిపోతుంది ఎమ్మెల్యే టెండర్ బిల్ చేసి వర్క్ అనేది స్టార్ట్ చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. 3 ఏళ్ళ నుంచి పాపం మా ముగిలావిడ ప్రతి కౌన్సిల్ మీటింగ్ లో లేడము ఆమె ఉర్దూలో మాట్లాడితే మాకు అర్థం కాదు ఏమనేది. లాస్ట్ ఏమొస్తుంది అంటే సబ్జెక్ట్ బయటికి పైప్ లైన్ అనేది వస్తుంది. మేడం ఈ కౌన్సిల్ లో పెట్టినాం మేడం, సబ్జెక్ట్ వచ్చేసి ఈ కౌన్సిల్ లో పెట్టినాము, స్పీచ్ ఇచ్చేసి చేయిస్తామని తెలియజేస్తున్నాం మేడం. అధ్యక్ష ఆవిడ హిందీలో చెప్పాలి, మీరు ఆయన తెలుగులో చెప్తే ఆవిడకి అర్థం అవ్వాలి. అమ్మా आपका पाइपलाइन की काम
काउंसिल तो मंजूर कर चुके, अभी पेपर में भी एजेंडा में भी आ गए। अभी सब लोग हाथ उठाने के बाद आपका मंजूर हो जाता है। हो जाने के बाद आप मैं सब लोग जाके पाइप लगा देंगे, पानी दे देंगे, ये बोलना चाहते हो। स्कूल में एक वॉचमैन लगा, एक अर्जी दे दीजिए अम्मा चेयरमैन साहब को, वो हिसाब से पेपर चलाते बोल के बोल रहे हैं अम्मा, ठीक है। अध्यक्ष क्लैप तो करो अम्मा, ऐसी कर सकते हैं अम्मा, ऐसी कर सकते हैं, हाँ ऐसी कर सकते हैं, ठीक है। ఇవ్వలేదు నేను ఆ రోజు ఇంతగా పోట్లాడలేదు మీ దగ్గర. నేను ఏది అడిగినా నాకు వాళ్ళ సమస్య మాత్రం అడిగినాను. నాకు ఏ రోజైనా కానీ ఏదైనా సమస్య పింఛింది కానీ ఏదైనా జెండా ఎగిరేసేదానికే కానీ నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇంతమంది వీళ్ళు నిన్నే అడుగుతున్నారు కదా అధ్యక్ష, నా వాళ్ళ నువ్వేం సమస్య తీర్చినావు అధ్యక్ష చెప్పండి. నీ వార్డులో ఉన్నా కూడా నీకు చెప్పకూడదు అని చెప్పలేదమ్మా. నేను సచివాలయం సిబ్బందికి కౌన్సిలర్కి ఫస్ట్ చెప్పండి, అందరికి చెప్పండి అనే చెప్పినానమ్మా. నేను ఒక్కదాని ఉండవని చెప్పొద్దు అని ఎప్పుడు చెప్తారు, ఏది చెప్పినా కొట్టేయండి అని చెప్తారు. అది నన్ను ఒక్కదాన్ని ఉన్నందుకు ఇప్పుడు వీళ్ళు అందరూ ఉన్నందుకే మళ్ళీ నిన్నే క్వశ్చన్ వేస్తున్నారు. అవును ఎట్లా మామూలు మేడం అధ్యక్ష చెప్పండి. అట్లా కాదు అధ్యక్ష, అట్లా కాదు. ఆగస్టు 15కి ఒక్కరోజు కూడా నన్ను జెండా ముట్టలేదు. మీరే అట్లా కాదు అధ్యక్ష, మీకు మున్సిపల్లో ఉంది, అట్లా కాదు మీకు మున్సిపల్లో ఉంది, మీ వాళ్ళ ఉంది. నా ఇప్పుడు అందరు వాళ్ళకి ఎట్లా ఇచ్చినారు, నా వాళ్ళకి నన్ను అట్లా ఇడుతుంటారు. మీరు పిలిచినారు, నేను పోయినాను. ఎవరు పిలిచినారు అధ్యక్ష, ఎవరు పిలిచినారు ఆ వార్డు మరి అదే కదా చెప్తా. మరి నేను ఒక్కదాన్ని ఉన్నాను. నీ వార్డు సచివాలయంకి నన్ను నేను ఏ వార్డుకైనా పోతున్నా, అదే నా వాళ్ళు నన్ను పిలుస్తారు కానీ ఇప్పుడు అందరు వాళ్ళు నిన్ను పిలిచినారు. ఏ వార్డుకైనా పోతున్నాను పోవచ్చు కానీ నా ఒక్కదాని వాడికే మీరు ఒక్కదాని వాడికే వచ్చినారు. మీరు నీ వార్డులో నన్ను ఇన్వైట్ చేసిందని నేను ఒక్కదాన్నే ఉన్నానే కదా, మీరంతా ఒక్కటేనే కదా, నన్ను ఒక్కదాన్నే కదా. మరి నన్ను పిలిచాలి కదా అధ్యక్ష, నా వాళ్ళ నన్ను పిలవాలి కదా. అట్లా కాదు అధ్యక్ష, మీరు అన్ని దగ్గర ఎగరేస్తే నేను కూడా అన్నాను. నేను ఇప్పుడు మిమ్మల్ని నేను అన్నాను, ఎందుకంటే వీళ్ళంతా నేను క్వశ్చన్ చేసినాను కాబట్టి నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాను. నేను పిల్లలతో చెప్పలేను, నేను పిలిచామని నాకు స్వతంత్రం లేదు అక్కడ, నాకు స్వతంత్రం లేదు. నా వాళ్ళు మీతోనే చెప్తున్నాను కదా. లేదు అధ్యక్ష, మీరే వస్తున్నారు. చెప్పండి, ఆగస్టు 15కి మీరు జనవరి 26కి గెస్టులు పిలిపిస్తున్నారు. ఎందుకు అధ్యక్ష నన్ను ఒక్కదాన్ని అంత ఏడు పంచారు చెప్పండి. మరి స్వతంత్రం నాకు లేదా, నాకు లేదా స్వతంత్రం. ఇప్పుడు ఏదో వాళ్ళు పింఛిందని చెప్పలేదు, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని వాళ్ళు 2 నెలలకి అంటున్నారే. కానీ ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి నానెట్లుండదు. నీకు ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని మమ్మల్ని ఇన్వాల్వ్ లేదు. నేను నా వాళ్ళ సమస్య మాత్రం అడుగుతున్నాను. ఎందుకంటే వద్దు మంది లేదు, ఏం లేదు, ఏదన్నా పిలుపుని పిల్లలు నా వాళ్ళ పనులు జరగాలని మీ దగ్గర కొట్లాడుతూ వచ్చినానే కానీ ఈ రోజు అడుగుతున్నాను అధ్యక్ష. నేను అప్పుడు అడిగినాను, బయట అడిగినాడా, మీడియా వాళ్ళ దగ్గర మాట్లాడినాను. నన్ను ఎందుకు పిల్లలేదు, నన్ను నాకు జెండా ఎగరేసే అధికారం నా వాళ్ళలో లేదా అని ఆ రోజు అడిగినాను. ఈ జనవరి 26కి లేదు, ఆగస్టు 15కి లేదు. అట్లా కాదు మీ వాళ్ళని వెళ్ళలేదా సచివాలయంలో అట్లా మాట్లాడద్దండి. అందరూ స్వతంత్రంగా ఉంది. అట్టే ఉన్నట్టు అదే మళ్ళీ అందుకే పోయిందేమో నా వాళ్ళు. అట్లా కాదు ఆఫీస్ వాళ్ళు కొనలు లేరు, వాటిలో వాళ్ళు కాదు, మధ్యలో ఎవరో. నేను ఎందుకంటే మనకి మాజీ ఎమ్మెల్యేలు ఆవిడ నడిపించినారు. అదేమో కానీ నేను ఆయన గురించి నేను ఎవరు మాట్లాడను, ఎందుకంటే నేను మున్సిపల్లో మాట్లాడుతున్నాను. మాట్లాడలేదు పోవద్దండి, ఒక నియంత్రణ నేను పెట్టినాను, మీరు పోవద్దండి అన్నది ఇచ్చినారు. ఇంకేం కావాలా అధ్యక్ష? ఆ లైట్లు ఏమైనా ఉంటే చూడండి. ఈ లైట్ పండుగ వస్తుంది అధ్యక్ష. ఇప్పుడు ఈ రోజు వాళ్ళు గవర్నమెంట్ వచ్చినందుకు మాటలు వచ్చినావని అన్నారు.
నేను ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చిన రోజున నాకు చదువు లేదు. సార్ ఎమ్మెల్యే సార్ సాయి ప్రసాద్ రెడ్డి ఉండి పరిచయం చేసుకోవడానికి మాట్లాడాలంటే నేను వాళ్ళ సమస్య చెప్పడానికి పోయినాను. ఆ రోజే చెప్పినాను, నేను నా పేరు కూడా చెప్పలేదు. ఎవరో మన అన్నాడు ఆయన, ఒక ఆయన మెసేజ్ పెట్టినాడంట. ఆ రోజు నుంచి లేదు, ఈ రోజు వచ్చినాయని. మరి ఆయన కళ్ళు పోయినావో చెవులు పోయినా కళ్ళు పోయినావో తెలియదు నాకైతే. ఈ రోజు నేను ఈ పేపర్లో మాట్లాడుతున్నాను, విలేకరులు కానీ వేస్తారో లేదో నాకు తెలియదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మాట్లాడలేదంట. మా ఎమ్మెల్యే సార్ గారు మా గవర్నమెంట్ వచ్చిందంట, ఈ రోజు నేను మాట్లాడినానంట. మొన్న ఇవన్నీ పనికి మాలిన మాట మాట్లాడకూడదు, మెసేజ్లు పెట్టకూడదు. నా వాళ్ళ సమస్య నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను కొట్టాకనే ఉన్నా. నా మా ఆయన పేరు టీడీపీ వెంకటేష్, ఆయన ఫోన్ నంబర్ కూడా చెప్పండి, పెట్టండి. దాంట్లో అన్ని వస్తాయి. ನಾನು ఏం మాట్లాడింది ఏం వచ్చిండేది. ఊరికి ఏదైనా కానీ మాట్లాడకూడదు. మనిషి ఏదో తెలుగో మాట్లాడుకుంటారు అనేది. చదువుకున్న వాళ్ళు ఎక్కువ మాట్లాడుకోలేదు, చదువుకోలేకున్న వాళ్ళు కొంచెం తక్కువ మాట్లాడచ్చు. ఎంతసేపు మాది లేబర్ ఏరియా మేడం, మేము దాన్ని మాత్రమే గుర్తించుకుంటాం. మేమేం కోటేశ్వర్లు కాదు, మేము కూడా చేసుకొని తినేవాటి వాళ్ళమే. కానీ అందరు బాగుండాలని మా దాని గురించే మాట్లాడతాం. ఆయనేమో ఆ రోజు నుంచి మాట్లాడలేదు, ఈ రోజు మాట్లాడుతుంది. వాళ్ళ గవర్నమెంట్ వచ్చినందుకు ఈ రోజు వచ్చినాయా అంటే నేను మాట్లాడలేదు ఆ రోజు నుంచి. అదే మా ఆయన ఫోన్ నంబర్ కొట్టు, నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం మాట్లాడానో ఏం అడిగానో సమస్యలు ఏం చెప్తున్నాను. ఆయన నంబర్ కూడా చెప్పున్నా, 6303404553 కొట్టుకొని నా భర్త టీడీపీ వెంకటేష్ అని కొడితే నేను ఏం మాట్లాడేది మీ సమస్య మొత్తం వస్తుంది. ఏదైనా కానీ నన్ను అనేటప్పుడు నేను ఒకరిని అనను, నా గురించి ఒకరిని అంటే నాన్న అనిపించుకోను. మీ ఇంటి జోలికి రాను, నా వాళ్ళ సమస్య మాట్లాడుతున్నాను. ఈ రోజు నా ఇంటి దగ్గర వరకు, నా ఇల్లు ముందు వరకు నీళ్ళు వస్తున్నాయి. అందరూ నేల మట్టంగా ఉన్నారు, ఎవరు పాంటలు ఎత్తి కట్టించుకోలేదు సార్. అక్కడ చాలా పీదవాళ్ళు ఉన్నారు. కొండ నీళ్ళలో నా ఇంటి దగ్గరకే వస్తున్నాయి. మేము దాని సమస్య కోసం ఎక్కడైనా మాట్లాడతాం. మేము ఆ రోజు మాట్లాడలేదు, ఈ రోజు వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నారని మాట్లాడుతుంది, వాళ్ళ గవర్నమెంట్ ఉందని మాట్లాడతారు. మెసేజ్ పెట్టిన పుట్టు మనిషి ఈ రోజు అన్ని నువ్వు చూసుకో. నేను ఏం మాట్లాడానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫోన్ నంబర్తో సహా ఇస్తున్నాను. కూడా బిల్స్ తర్వాత జమ ఖర్చులు అని అన్ని పెట్టినారు. జనరల్ ఫండ్ నుంచి అన్ని ఎంతమందికి ఇచ్చినారు. జనరల్ ఫండ్ నుంచి కాంట్రాక్ట్ బిల్స్ ఎంత ఇచ్చినారు. ఖర్చులు అంటే ఊరికే ఖర్చులు రాస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఏమన్నా ఉన్నాయా చూపించగలరా మన కౌన్సిలర్కి? కేవలం నాకనే కాదు, ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా చెప్తున్నారు. అందరూ ఖర్చులు అని చెప్తున్నారు. దానికి తగ్గట్టు అన్ని బిల్స్ అన్ని సబ్మిట్ చేయాలా, వాళ్ళు అడిగిన వెంటనే ఇచ్చేసా ఉండాలా. ప్రతి ఒక్క కౌన్సిలర్స్ ప్రతి ఒక్క నెల ప్రతి ఒక్క సబ్జెక్టు గురించి అన్ని వివరాలు ఉండాలని అడుగుతున్నారు. కాంట్రాక్ట్ బిల్స్ ఎవరెవరికి ఎంత ఇచ్చినారు, ఖర్చులు ఏ దానికి ఖర్చు చేస్తారు, జమాలు దేని నుంచి జమాలు అయినాయి, దాని గురించి చెప్పాలి సార్. మళ్ళా ఇప్పుడు పాత వర్క్స్కే చాలా ఫండ్స్ జనరల్ ఫండ్స్ నుంచి ఏమన్నా రిక్వెస్ట్ చేస్తున్నారు. చాలా మంది వర్క్స్ జరిగినారు, కానీ దానికే లేదు. కొత్త పనులు పెడుతున్నారు. ఎప్పటి నుంచి ఇదే జరుగుతుంది. దాంట్లో కొత్త పెడుతున్నారు వర్క్స్. ఇంకా పాత వాళ్ళకు ఫస్ట్ జనరల్ ఫండ్ నుంచి వీలైతే అన్ని బిల్స్ పే చేసేసి తర్వాత కొత్త పనులు వీలైనంత తొందరగా చేపించాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. మీరు దీని లిస్ట్ అంతా కూడా మీకు ఏవో గారికి ఒకవేళ అడిగితే మేము డెఫినెట్గా ఇస్తామమ్మా. ఇష్యూ ఏం లేదు, ఖచ్చితంగా ఇస్తాం మేడం. ఎందుకంటే కౌన్సిల్లో నేననే కాదు ఎవరైనా ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఎప్పుడు అడిగేవాడు మేడం. అది ప్రతిది కూడా ఈ లిస్ట్ అంతా కూడా మనం ఎవ్రీ మంత్ జరిగేది ఖర్చులు జమాలు రాయాలి అంటే ఈ అజెండా దాదాపు ఇలా అయిపోతుంది. మీకు అజెండా అనేది ఇది మొత్తం బ్రీఫ్ గా ఇచ్చాము. ఒకవేళ డీటెయిల్ గా కావాలంటే కూడా అదే మేడం. ఎందుకంటే ఏ మంత్ కి ఎంత శానిటేషన్ అది కానీ శానిటరీ కానీ డీటెయిల్స్ ఉంటే కదా బాగుంటుంది మేడం. డీటెయిల్స్ గా ఖచ్చితంగా ఉంటాయి. మీరు వచ్చి ఒకసారి అడిగితే డెఫినెట్ గా. అదే మేడం, ఈ జనరల్ ఫండ్ నుంచి మిగతా కాంట్రాక్ట్ వర్క్స్ కానీ ఏదైనా రిలీజ్ చేస్తే ఫండ్స్ బాగుంటుంది. కొత్త వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది మేడం. ఈ వర్షాకాలం వీలైనంత డ్రైనేజ్ కానీ చేస్తే గుంతలు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీలైనంత తొందరగా చేస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేసుకుంటాం. చెరువులాగా తయారైతే ఉంది. దానికి పర్టికులర్ గా పోవడానికి డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదు కాబట్టి ఆ డ్రైనేజ్ సిస్టమ్ ని ప్రొవైడ్ చేసడానికి పెట్టడం జరిగిందండి కమిషనర్ గారి ఆదేశాల మేరకు. ఏదో
గత 2 సంవత్సరాల కింద చెప్పినాను, మీరు ఉన్నారో లేదో సరే తేదీగా నిన్న కమిషనర్ అధికారులకి. ఇక్కడ రోడ్ వేస్తే కాదు, ఆ బిల్డింగ్ ఉంది, పాత బిల్డింగ్ అధ్యక్ష. ఆ బిల్డింగ్ మనకి ఏమన్నా ఉపయోగం ఉందా? ఉపయోగం లేకపోతే దీన్ని ఏ విధంగా మున్సిపాలిటీ ఇప్పుడు పాపులేషన్ ఎక్కువైంది, మనకి వచ్చిన వాళ్ళకి కూడా పార్కింగ్ కూడా చాలా ఇబ్బంది ఉంది. మనకి అన్ని విధాలుగా మనకి మున్సిపాలిటీలో వాస్తు కూడా ఉండకూడదు సైడు. ఆ బిల్డింగ్ ఏమన్నా మనకు అవసరం లేనప్పుడు దాన్ని తీసి ఒక లోపు మొత్తం పేపర్ చేసుకుని డ్రైన్ కాంపౌండ్ మ్యాన్ చేసి అక్కడ షాప్లింగ్ బయటికి పోతే ఒక మున్సిపాలిటీ మన బిల్డింగ్ ఒక అందం వస్తుంది. మనము ఆ బిల్డింగ్ పెట్టుకుని ఎక్కడ కాకోకుండా మన పార్కింగ్ చాలా ఇబ్బంది పడుతున్నాం మేడం వచ్చిన వాళ్ళు. ఇంకోటి ఆ చెత్త బండ్లు కూడా మళ్ళీ ఇప్పటికే మనకు వచ్చిన కౌన్సిలర్కి వెహికల్ వచ్చిన వాళ్ళకి ఆ పార్కింగ్ లేదు, మరి దాంట్లో ఒక బండ్లు ఇవన్నీ మనం కళ్ళ ముందు కనిపించే కొన్ని చాలా చూసి చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఆ బిల్డింగ్ మనకి ఏమన్నా అవసరమా అధ్యక్ష? ఇంతకుముందు తీర్మానం చేసినాం, గత ఉన్నా కూడా అవసరం మరి 2 తీర్మానం చేసినాం ఆ బిల్డింగ్ తీసేవాళ్ళని మేము. ఆ బిల్డింగ్ వల్ల మనకి ఏం ఉపయోగం లేదు. మనకి మున్సిపాలిటీకి ఉపయోగపడతా వచ్చిన వాళ్ళకి పార్కింగ్ ఎన్నో పబ్లిక్ చాలా వస్తుంటారు, వీళ్ళు పార్కింగ్ ఇబ్బంది అయిపోతుంది. దాని ఆ బిల్డింగ్ తీసి మనం ఏదన్నా మొత్తం డ్రైన్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. ఆ విధంగా చేయాలంటే ఒక చర్చి ఒక వైద్యులు కౌన్సిలర్ నిర్ణయాలు చైర్పర్సన్ తీసుకున్నావు కదా. మీరు ఇదే నాకు ఒకటే అనేది, మీరు ఎట్లా ఉన్నారంటే మీ సొంత ఇంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇది ఒక మున్సిపాలిటీ, ఒక కౌన్సిలర్స్ ఉంటారు, వైస్ చైర్పర్సన్ ఉంటారు, చైర్మన్ ఉంటారు, ఇప్పుడు అధికారంలో గవర్నర్ ఎమ్మెల్యే గారు ఉంటారు. ఇవన్నీ మీరు తీసుకునేటప్పుడు ఒక చర్చించిన నిర్ణయం తీసుకుంటే ఎప్పుడూ బాగుంటుంది కదా. మళ్ళీ దీన్ని వాయిదా వేసి ఆ బిల్డింగ్ మీద చర్చించిన తర్వాత ఆలోచించుకుని వాయిదా వేయాలి. గతంలో ఒకసారి ఆ బిల్డింగ్ డెమాలిషన్ ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు ఇది చాలా పురాతనం ఎస్టాబ్లిష్ అయినప్పుడు కట్టినది టౌన్ హాల్లో, మాకు గుర్తుగా ఉండాలని చెప్పేసి కౌన్సిల్లోనే చెప్పడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి దాన్ని డెమాలిషన్ చేయలేకపోయినాము. ఒకవేళ డెమాలిషన్ చేసి కొత్తగా కట్టమంటే దానికి సార్ మేము ఆ రోజు కూడా చెప్పినాము, ఇది పబ్లిక్ మన మున్సిపాలిటీకి అక్కడ ఉండే వాస్తు మంచిది కాదు, ఒకసారి వచ్చి చర్చించుకుని నిర్ణయం తీసుకుందామని చెప్పినాం. సరే 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 సార్ కూడా అంటే చెప్పడం జరిగింది, అంటే చెప్పడం జరిగింది. ఇచ్చిన ఇంకోటి అధ్యక్ష, ఇంకోటి పావులపేట సెప్టిక్ ట్యాంక్ ఫుల్ నిండింది, అది దాన్ని క్లీన్ చేస్తామని విజిట్ చేయడం జరిగింది. సార్ కూడా కమిషనర్ సార్ దృష్టి తీసుకోవడం జరిగింది 5వ తారీఖు. ఇప్పటివరకు కానీ దాన్ని క్లీన్ చేయడం లేదు, చాలా దుర్భరమైన వాసన వస్తున్నది సెప్టిక్ ట్యాంక్. బాత్రూమ్స్ హరి సార్ వచ్చినారు అప్పుడు. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయటకు మన దగ్గర హెల్త్ అసిస్టెంట్ పులికొండని ఇన్ఛార్జ్ సైంటిస్ట్ ఉన్నారు. ఆయన ఒక 5-6 ఏరియాలు, దాంట్లో బావాజీపేట ఉంది, తర్వాత ఫయాజ్ వార్డు అనే వార్డు ఉంది, 5-6 వార్డులు కలిపి తీసేకి మన ప్రొసీజర్ ప్రకారం చేయడానికి ఫైల్ కూడా రెడీ చేసుకొని సిద్ధంగా ఉన్నాడు. ఈ వర్షాలు పడడం వల్ల ఆ పని చేయలేకపోయిన ప్రస్తుతానికి 2-3 రోజులు పని చేయించే పని చేయిస్తారని చెప్పేసి సభముగా తెలియజేస్తున్నారు. అంశం నంబర్ 21 అధ్యక్ష, గతంలో మా కాజిగడ్డ గురించి చెప్పినాం అధ్యక్ష. పొలాల కోసం కాజిగడ్డలో దాదాపు అక్కడ ఉన్న కాజీ సాబ్ స్థలం అధ్యక్ష. అది ఆ గుడిసెలకి 25 రూపాయలు చాలా అంతే వాళ్ళు తీసుకునేది, అది కూడా ఫ్రీ స్థలం ఇచ్చినారు. దాదాపు 250 కుటుంబాలు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళకి నీళ్లు ప్రొవైడ్ చేయాలని గతంలో ఉన్నటువంటి కమిషనర్ గారు కూడా చెప్పినాము. ఒక లైన్ మాత్రమే పైప్ లైన్ వేసినారు అధ్యక్ష. దయచేసి దాన్ని పైప్ లైన్ వేసి అక్కడ ఉన్న ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇస్తే బాగుంటుందని చెప్పి కూడా మీ ద్వారా సంబంధించిన అధికారులు తెలియజేసుకోవచ్చు. అదిగట పైప్ లైన్ వేయడం జరిగింది, ఇంకో సైడ్ పైప్ లైన్ వేయడానికి ఎస్టిమేషన్ వేసినాం మేడం. దాని ఎమ్మడే
చాలా దూరం ఉన్నారు అధ్యక్ష. నీళ్లు పట్టడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఒక కుళాయి ఉంటుంది, 20 మంది పోయి లైన్ నిలబడారు అధ్యక్ష. దాదాపు 4:30 అక్కడ కుళాయి ఇచ్చిన తర్వాత లైన్ నిలబడి 3 గంటల నుంచి జాగ్రత్త చేస్తారు పబ్లిక్. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇవి పని చేయాలని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. ఇమీడియట్ గా చేస్తాం సార్. షాప్ రూమ్లో ప్రతి నెల షాప్ కట్టే రెంట్లో 18% జిఎస్టీ కింద ప్రతి షాప్ వాళ్ళు కడతారు. ఈ అమౌంట్ ఆఫీస్ అకౌంట్లో జమ పడతాం. కానీ ఈ అమౌంట్ ప్రతి నెల మనం జిఎస్టీ 18% తీసేసి వాళ్ళకి కట్టాలి. మన ఆఫీస్ అకౌంటే ల్యాప్స్ అయిపోయింది కట్టినందుకు. 2019 నుంచి కట్టినందుకు మనకు సరిగా అప్పుడు ఉండే వాళ్ళు చూసుకోలేదు. అకౌంటే ల్యాప్స్ అయిపోయింది. తర్వాత అసిస్టెంట్ కమిషనర్ వస్తే మనకి జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు నా ఆఫీస్ అకౌంట్నే ఫీజ్ చేస్తామన్నారు. జనరల్ ఫండ్ అకౌంట్నే ఫీజ్ చేస్తామన్నారు. అది ఒకవేళ ఫీజు అయితే మన ఆఫీస్లో ఏ విధమైన రూపాయి ట్రాన్సాక్షన్ కూడా జరగదు. అందుకు రిక్వెస్ట్ చేసుకుని ఇమ్మీడియట్గా మనం మళ్ళీ కొత్త అకౌంట్ ఓపెన్ చేసి క్రియేట్ చేసి జిఎస్టీ అకౌంట్ తయారు చేయడం జరిగింది. అది చేస్తేనే ఇమ్మీడియట్గా 76 లక్షల రూపాయలు చెల్లించినాం. ఇది చెల్లించినందుకు మనకి మళ్ళీ అకౌంట్ వాళ్ళ ఇది తీసేస్తాం. ఒక అసిస్టెంట్ కమిషనర్ మన ఆఫీస్కి వచ్చి మీ అకౌంట్లో ఫ్రీజ్ చేస్తాము అన్న దుర్భర పరిస్థితి మనం ఇంకోసారి తెచ్చుకోదు అధ్యక్ష. దీనికి సంబంధించి ఏదైనా ఉన్నాయి జనరల్గా నాకు ఐడియా లేదు సార్. మనం ఎన్ని రోజులకు ఒకసారి ఈ ఫైలింగ్ చేయాలి? జిఎస్టీ ఫైలింగ్ ప్రతి నెల చేయాలి. ప్రతి నెల చేస్తున్నాం. ఇప్పటి నుంచి క్రమం తప్పకుండా ఇప్పటి నుంచి అయినా నీల్ రిపోర్ట్ అన్నా కొట్టాలి ప్రతి నెల. పాతది జరిగిపోయింది అధ్యక్ష. ఇప్పటి నుంచి అయినా కనీసం ప్రతి నెల ఈ ఫైలింగ్ ఒకటి చేసుకోవాలని చెప్పేసి మీరు ఖచ్చితంగా జరిగేట్టు చూడాలని చెప్పి కోరుతాను అధ్యక్ష. అంశం నంబర్ అంశం పాస్ చూడండి. ఓకే సార్. మున్సిపాలిటీ తరఫున కోర్టుకి ఫైల్ చేసినాం కేసులు ఇవన్నీ. 2 పాత కేసులు ఇవన్నీ. దీన్ని ఫైల్ చేసినందుకు కోర్టు మాకు ముందు డెప్సిట్ ఫీజు కట్టండి, మేము టేకప్ చేస్తాం కేసుల్ని, మీరు డెప్సిట్ ఫీజు కట్టే కానీ మేము చేయమని చెప్పినారు. మన లాయర్ కూడా దీన్ని ప్రాసిక్యూట్ సరిగా చేయలేదు. పాత ఎంఎస్సి ఇప్పుడు ప్రజెంట్ ఎంఎస్సి టేకప్ చేస్తున్నారు దీన్ని. ఇవన్నీ కట్టితే కానీ మన కేసులు నడలేదు. సార్ ఇప్పుడు వీళ్ళు టెండర్ వేసేది ఎప్పుడు, వీళ్ళకి అలాట్మెంట్ వచ్చేది ఏ సంవత్సరము, మీరు కోర్టుకు పోయింది ఎప్పుడు? కోర్టు లీగల్ మున్సిపల్ లీగల్ అడ్వకేట్ని అడగండి. వాళ్ళ మనకి ఛాన్సల్ బాయ్ తర్వాత వాళ్ళ మిగిలిన బ్యాలెన్స్ కట్టలేక 3 సంవత్సరాలు మనకు టైం పడుతుంది అంటే కోర్టుకి వెళ్ళడానికి. 3 సంవత్సరాలు దాటితే కోర్టు పరిధిలో చట్టం మన వాళ్ళ దగ్గర వసూలు చేయాలని ఒక మున్సిపల్ యాక్ట్ ఉంటుంది. ఒకసారి చూసుకోవాలి ఏమంటుంది. మరి ఇప్పుడు దీనికి ఇంత నష్టపోవడం జరిగింది. 3 ఏళ్ళ తర్వాత మనం కోర్టుకి వెళ్ళాము. ఇప్పుడు డీటెయిల్స్ ఇప్పుడు తీర్పారు చూద్దాం. ఇప్పుడు మీరు కోర్టుకి ఎప్పుడు పోయినారు డీటెయిల్స్ ఇప్పుడు తీర్పారు. ఇప్పుడే 2020లో కోర్టుకు పోయినాం. ఇది ఇంతకుముందు ఎవరు చూడలేదు. మేము వచ్చిన తర్వాత చూసి నేను ఫైల్ చేస్తున్నాను. 2020లో ఫైల్ చేయడం వల్ల కోర్టు అప్పటి నుంచి దీన్ని టేకప్ చేయలేదు. ఫీజు కట్టలేనందుకు అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ మేము ఫీజు కోసం అడిగినాం కోర్టుకి. అడిగితే వాళ్ళు ఈ విధంగా లెటర్ ఇచ్చినారు అన్నమాట, ఈ ఫీజులు పెండింగ్ ఉన్నాయి మీరు కట్టండి అని. దానికోసం మేము పెట్టినాం కోర్టు. ఇది ఇమీడియట్గా ఇది కట్టేస్తే వాళ్ళు మళ్ళీ టేకప్ చేస్తారు కేసు. ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉంటారు. బాధ్యతగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యతగా ఇక్కడ గవర్నమెంట్ కౌన్సిలర్ చెప్పాల్సినది. ఇప్పుడు మీరు ఇక్కడ ఇది 3 ఏళ్ళ తర్వాత వెళ్ళారు కాబట్టి 1% మీరు చేయడానికి కోర్టు మీకు ఇచ్చింది. ఎక్కడి వరకు మీరు చేస్తారు అంటే తప్పు మన అధికారులు అందుకో మీకు ఒకటే చెప్పింది. మీరు ఏదైనా మున్సిపాలిటీ తీసుకునేటప్పుడు ఏదైనా ఒక అభివృద్ధి విషయంలో డెవలప్మెంట్ కానీ అడ్మినిస్ట్రేషన్ లో కానీ దానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేయండి. చేయించినప్పుడే మీకు మాకే ఒక సత్తమందులుగా ఏదేమన్నా ఒక మంచిగా ఆంధ్ర ప్రజలకి మనము సేవ చేయగలము. ఈ రోజు ఇంత డబ్బు మనము ఈరోజు ఇంత వృధా చేసినామే మనం ఎంత నష్టపోయామో తెలుసా? సమాధానం ఎవరు ఏ అధికారి ఇప్పుడున్న అప్పుడున్న అధికారి అన్న అధికారి చెప్తారా, కమిషనర్ చెప్తారా, ఆరో చెప్తారా? కానీ దాని సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రజలకు ఒక కౌన్సిలర్తో ఒక చైర్పర్సన్. దీనికి ఏ సమాధానం చెప్తారు అధికారులు? నేను కాదంటే ఇప్పుడు మా విషయం చేయడానికి లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి మన జాతీయ టెండర్ వేసినారు. ఎంత వేసినారు?
గెలిచి పాక ఎంత కట్టాలా రిటర్న్ తీసుకోండి. మీరు మీరు ముందు ఆర్డర్ కాపీ లేకపోతే కలెక్షన్ ఇస్తారు. అధికారులు మీకు ఎవరు ఇచ్చినారు? అధికారులు ఉందే అరే మీకు ఒకటి కౌన్సిలర్ రూమ్ అడిగితే రూల్స్ అడుగుతారు. ఎక్కడ రూల్స్ ఉందా? మున్సిపల్ యాక్టివిటీ ఉందా? చైర్మన్ కి సపరేట్ రూమ్ అని ఒకటి ఉందా? కమిషన్ కాదు ఒకటి చెప్తున్నారు, రూల్స్ పాటిస్తే అన్ని పాటిస్తారు. ఏదన్నా కానీ చట్టాన్ని మున్సిపల్ యాక్టివ్ జీవో పాలనమా ప్రజల అనుకూలమైన ఆలోచన పెట్టి అభివృద్ధి విషయం అందరూ కలిసి పనిచేస్తామా? ఎక్కడ కొన్ని నిబంధనలు లేవు. గౌరవమైన వచ్చాను నేను ఆ ఊరికి నాకు కూడా అవమానం చేస్తాను. మీరు ఆఫీసర్లో ఎక్కడ చైర్పర్సన్కి ఏ విషయంలో కానీ అవమానం రైట్స్ ఉంటాయి. కానీ ఈ సభలు కూడా మిమ్మల్ని చైర్మన్ ఎన్నుకున్న తర్వాత అదే సభను ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత ఆ గౌరవం మాకు కూడా ఉండాలి. ఉందా? ఎక్కడ ఇన్వెస్ట్ చేసేటప్పుడు డెవలప్మెంట్ మున్సిపాలిటీ మమ్మల్ని ఆహ్వానిస్తారా? మాకు చెప్తారా? వైస్ చైర్మన్ బాధ్యత అనేవి. వైస్ చైర్మన్ అంటే గౌరవం మీకు తెలిసిన చెప్పండి, జీవనం చూపండి. ఇది రూము ఒక వచ్చిన వెయిటింగ్ రూమ్ కౌన్సిలర్కి ప్రజా సమస్యల మీద వస్తే ఆఫీస్కి వస్తే కూర్చునే కానీ లేదు. ఒకవేళ చైర్మన్ ఉందా చెప్పండి, వైస్ చైర్మన్ లేదా కౌన్సిలర్ లేదా ఏమిటి కమిషనర్ ఏ ఆఫీసర్కి ఏ జీవనంలో చెప్పండి. ఇది ఉండాలని వెహికల్స్ ఉందా మా అడిగితే కొన్ని ఆఫీసర్ మాకు ఆర్డర్ చేస్తే ఏ ఆఫీసర్కి ఏమన్నా చేసుకోలేదు, చేయలేదు జాబ్ మీరు. కానీ మేమేమంటున్నామంటే దయచేసి రాజకీయాలు చేయలేదు. రాజకీయాలు చేస్తే రాజకీయాలు మీరు మేము మాత్రం ప్రజల ఇబ్బందులు ఇబ్బంది పడకుండా అన్నప్పుడు మేము మీకు సహకరిస్తాం, పూర్తిగా సహకరిస్తాం. డెవలప్మెంట్ విషయాలు ఆధార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది. మీరు ఆందోళనలో మున్సిపాలిటీ మెజారిటీ చైర్పర్సన్ సమయం అందరూ మేమున్నాం. ఏదన్నా డెవలప్మెంట్ ఏదన్నా ఎక్కడ మీరు ఏ పనులు చేసినా నిర్వహణ చేసినా పోయినా మేము ఖచ్చితంగా చైర్పర్సన్ కానీ వైస్ చైర్మన్ కానీ కౌన్సిలర్ అందుబాటులో ఉన్న కౌన్సిలర్ కానీ ఉండాల్సిన బాధ్యత ఉందా లేదా? మీరు అక్కడ పోయి చేస్తారు, అక్కడ ఆమోదిస్తారు. మేము ఏమన్నా మా గౌరవం మా మరదలు కాపాడితే మీరు డెవలప్మెంట్ అడ్డుమంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ ఒక బాధ్యత అధికారిగా ఉంటుంది. ఇప్పుడు ఒక విషయం దీనికి సమాధానం చెప్పండి. మీరు మనం చేసిన జాగ్రత్త పైకి తీసుకోవాలండి. గెజిట్ ప్రకారంగా ఎంత కట్టారో అమౌంట్ వాళ్ళకి ఆరోగ్యం ముందు మీరు ఎట్లా మీరు వాళ్ళకి కలెక్షన్ ఎంత ఎత్తున్నారు చెప్పండి. పాట పాడుకోమని చెప్తున్నాము. 1-8 నుంచి వాళ్ళు పాడినారు. ముగ్గురు ఝాన్సీ లక్ష్మీబాయి ఒకటి అజెండాలో పెట్టినాం. ఇప్పుడు సబ్జెక్ట్ అది లాస్ట్ టైం వాయిదా పడినందుకు 1వ తారీఖు నుంచి వాళ్ళు తీసుకోవాలి. 1వ తారీఖు తీసుకుపోయినారు. ఎంత డిపాజిట్ చేసినారు, వాళ్ళ సాల్వెన్స్ ఏమి, ఆ లోకల్ విలేజ్ లోకల్ అయితే ట్యాక్స్ మీద ప్రాఫిట్ ఉందా లేదా ఒకసారి దానికి సంబంధించి బిల్లు కలర్ చూసి టెండర్ ఫార్వర్డ్ చేయాలా అవన్నీ చూసే సాల్వెన్సీ మార్కెట్ వాళ్ళు తీసుకుని వచ్చి మేము చేపిస్తాం. సభలో ఎవరికి పెట్టండి వాళ్ళు, ఎందుకంటే చాలా ఇంకోటి సమావేశం కూడా సభ్యులందరికీ ఒకటే చెప్తున్నారు. కౌన్సిలర్ సభ్యులందరికీ చైర్పర్సన్కి దయచేసి కౌన్సిలర్ సమావేశము ఒక మంచి ఉపాయానికి మీరు ఇస్తే బాగుంటుంది. అందరికీ ఈ కౌన్సిలర్ సమావేశం లాస్ట్కి ఎట్లుందంటే టీవీ చూడడానికి కూడా ప్రేక్షకుల హాల్ ఇచ్చి ఇంటికి తీసుకొచ్చినారు. అధ్యక్ష మీరు దయచేసి చెప్తాను, ఈ ఒకవేళ గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ఏదైనా కలెక్టర్ ఇంపార్టెంట్ ఏదైనా ఉంటే మనం దానికి గౌరవం ఇవ్వచ్చు. కానీ ఒక మెక్మల్ కానీ ఒక మండలాలకు కానీ ఒక విలేజ్ కానీ ఒక వేలంపల్లి కానీ ఇష్టంతరం మీరు సమావేశాన్ని రూమ్ ఇచ్చి ఈ గౌరవాన్ని చిన్నగా చేయొద్దండి. ఎందుకంటే మనకి చాలా గౌరవమైన సమావేశం భవనం ఇది. ఈ భవనాన్ని గౌరవంగా వస్తుంటాం మనం పోతుంటాము. ఒక కౌన్సిల్ సమావేశ గౌరవాన్ని అందరూ దాన్ని కాపాడుకున్న బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి కొన్ని విషయాలు మీరు అనుమతి ఇచ్చేటప్పుడు చైర్పర్సన్ కానీ మీరు కానీ దాన్ని ఏది ఇవ్వాలో ఏమి ఆలోచించుకుని భవనం కూడా అనుమతి ఇవ్వాలని మీ అందరికీ కోరుతున్నాము. దయచేసి దాంట్లో పెట్టినాము. అస్సలు కాలువలో నీళ్ళు, రోడ్డు మీద నీళ్ళు, వర్షం వస్తుంది, లోపల పోతున్నాయి ఇళ్ళున్న.
అందరూ వచ్చేసి కౌన్సిలర్ అడుగుతున్నారు, మీరు ఏం పని చేపిస్తారు, ఏం లేదు. పైనసారి మీరు వాటిలో పెట్టినారు కదా పనులు అని చెప్పినారు, ఇంతవరకు అయితే ఏం పనులు జరగలేవు. ఇప్పుడు ఏం చర్య తీసుకున్నారు, మీరు ఏం తీసుకోలేదు ఇంతవరకు అయితే కూడా అని చెప్తున్నారు అధ్యక్ష. ట్రైన్ వేయలేదు, అసలు రోడ్లు అట్లే నిలబెట్టిపోయినవి. కనీసం ఒక 50-60 లక్షల పని ఉంది వాటిలోన, ఇంతవరకు అయితే కూడా ఒక పని జరగలేదు. పోయిన సార్ కదా నెక్స్ట్ కౌన్సిలింగ్ లోనే చెప్తున్నాను, వచ్చి ఎమ్మెల్యే సార్ కూడా చెప్తున్నాను, నేను ఫోటో కూడా చూపిస్తున్నాను. వచ్చేసి ఎమ్మెల్యే సార్ కూడా వచ్చి వాటిలో పోయి చూసుకోపోయినారు, అంతా వచ్చేసి 16 వార్డు కొడలిపేట అంతా చూసుకోపోయినారు సార్. మీరు కూడా ఇంతవరకు అయితే కూడా పని జరగలేవు ఏం ఆ వాటిలోన. ఇంకా వచ్చి కౌన్సిలర్కి అడుగుతున్నారు, ఏం పని చేయలేదు, ఇండ్లు పిల్లలు తిరుగుతున్నారు, బండ్లు అన్ని ఎట్లా తిరగాలో ఏం లేదు బైక్లో. అది వాళ్ళకు చిన్న వర్షం వస్తే కూడా నిండిపోతుంది రోడ్డు, పిల్లలు ఎట్లా తిరగాలో ఏం లేదు అని వచ్చి కౌన్సిలర్కి చెప్తున్నారు. ఇంటి దగ్గర వచ్చేసి దాని మీద చర్య తీసుకోవాలని నేను చెప్తున్నాను అధ్యక్ష. మేడం ఆల్రెడీ మీ దాంట్లో 15 ఫైనాన్స్ కింద 29 లక్షలకి మొన్న ఎమ్మెల్యే గారు, తర్వాత చైర్పర్సన్ మేడం, కౌన్సిలర్ గారితో పాటు ఆ వార్డులో విజిట్ చేయడం జరిగింది మేడం. ఆ వార్డులో సంబంధించి 29.5 లక్షలు 15 ఫైనాన్స్ లో వర్క్ టెండర్ పిలిచడం జరిగింది. దానికి వచ్చేసి కాంట్రాక్ట్ వచ్చేసి రాఘవేంద్ర కాంట్రాక్టర్, అతని ద్వారా ఇమీడియట్ గా పని అయితే స్టార్ట్ చేస్తాం మేడం. తర్వాత ఇంకా దాంట్లో వర్క్ చేసేదానికి ఆ రోడ్డు వేస్తే ఒకవేళ రోడ్డు హైట్ చేస్తే ఇళ్ళలోకి నిలిపోతాయి మేడం. ఒకవేళ రోడ్డు వేయకుండా కాలువలు అనేవి కొంచెం హైట్ చేసుకుంటే ఎగ్జిస్టింగ్ డ్రైన్ దగ్గర నుంచి కొంచెం ప్రాబ్లం వస్తుంది, అది సార్ట్ అవుట్ చేస్తా ఉన్నాం. ఫస్ట్ ఇమీడియట్ గా 15 ఫైనాన్స్ లో రాఘవేంద్ర గారి దగ్గర నుంచి వర్క్ అయితే స్టార్ట్ చేయిస్తాం మేడం. ఇంతవరకు అయితే కూడా మాకు చెప్పలేదు కదా సార్, నేను కౌన్సిలింగ్ లో అడిగితే చెప్తున్నారు. మేడం అన్నకి తెలుసు మేడం, విజయమన్న గారికి తెలుసు మేడం మొత్తం మేడం. మా సారే కదా తెలియదు. లేదు మేడం, అన్నకి తెలుసు. తర్వాత రాఘవేంద్ర గారితో కూడా ఒకసారి విజిట్ చేసి సైట్ వర్క్ స్టార్ట్ చేయిస్తాం మేడం. అంత డబ్బులతో అది అయ్యే పని కాదు సార్. అది అదే మేడం తక్కువ ఉన్నది. కనీసం 60 లక్షలు ఉంది దాంట్లో, వాటిలోనా ఎక్కువ ఉంది. ఇంకా అది అంత ట్రైనింగ్ చెప్పేయాలా, రోడ్లు కూడా కొద్దిగా హైట్ చెప్పేయాలా, అది మెయిన్. అది వాటిలో ఏం ప్రాబ్లం ఉందంటే చూసుకోవాలి సార్, అది చూసుకోలేకుండా ఎట్లా ఇస్తుంది సార్. మేడం సర్వే చేసి క్లీన్ గా చేస్తాం మేడం, నీట్ గా చేస్తాం. సర్వే చేసి లెవెల్ తీసి ఎంత హైట్ చేయాలి, నీళ్ళు ఎట్లా పోవాలా తీసుకోవాలి. ఇప్పుడు ప్రతి నెల మేము కౌన్సిలింగ్ లో రావడము చెప్పడము ఇంతవరకు అయితే కూడా పని జరగలేదు అక్కడ. సమగ్రంగా సర్వే చేసి టెక్నికల్ గా నీళ్లు అయిపోతుంది సార్. అదే మేడం నీళ్ళు పిల్లలకి జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అన్ని వస్తున్నాయి పిల్లలకి. వస్తే చెప్పండి సార్, ఏం చర్య తీసుకోలేదు. ఏం జవాబు ఏం చూస్తుంటాము, పోయినసారి కౌన్సిలింగ్ లో చెప్పినాము, చేస్తామని చెప్తున్నారు, టెండర్ పెట్టామని చెప్తున్నారు అని చెప్తున్నాము. ఇంతవరకు అయితే పెట్టడం లేదు, చేయడం లేదు. వాళ్ళు అదే మాకు వచ్చి సార్ చెప్తుంటే మేము ఎట్లా బాగుంటుందో మర్యాద ఉండాలి కదా కౌన్సిలర్. కౌన్సిలర్ ఎప్పుడు ఎమ్మెల్యే సార్ కూడా ఎట్లా చెప్తారు, నాకే చేసి జనాలందరూ నమ్ముకొని నాకు ఓట్లు వేసి నాకు గెలిపిస్తున్నారు అని చెప్తున్నారు ఎమ్మెల్యే సార్. ఇప్పుడు మాకేం చెప్తారు, మీ అభిమానంతో మేము కూడా మీకు ఓట్లు వేసి గెలిపిస్తున్నాము, కౌన్సిలర్ చేస్తున్నాము, కౌన్సిలర్ కూడా మీరు పరాకు పెట్టుకోవాలి కదా అని చెప్తున్నారు మా కూడా వాటిలో. ఇప్పుడు మేము కూడా ఏం సమాధానం ఎలా చెప్పండి సార్ మీరే. ఇప్పుడు ఎన్ని మీటింగ్ చెప్పినావుగా, ఇది ఎన్ని మీటింగ్ ఎన్నిసార్లు చెప్పినావుగా? నేను పైన సంవత్సరంలో మీటింగ్ జరగలేదు సార్, అక్కడ చెప్తున్నాను నేను. మేము వార్డులోకి వెళ్ళలేదు. ఇప్పుడు దాదాపు అందరికీ తెలిసి ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇన్నిటి మీద మాట్లాడుతున్నారు. ఒకప్పుడు సాటి కౌన్సిలర్కి అన్యాయం జరుగుతుంటే ఆ పొద్దు ఎవరు మాట్లాడడానికి లేవు, ఏం జరుగుతుంది ఇక్కడ అని. ఈ పొద్దు అందరూ రండి పోండి అనుకుంటున్నారు, అప్పుడు లేకపోయాయి. మేము మా వార్డు పరంగా మేము గెలిచి కష్టపడి కొన్ని ఎంతో లక్షలు ఖర్చు పెట్టాం, అవన్నీ కనపడలేదు. అన్నీ గెలిచి చేసేదాకా మీరు వార్డులోకి వెళ్ళొద్దండి. ఎవరో ఒక నియోజకవర్గం కూడా 2 నెలల పొద్దుపైన ఏంటి వచ్చా, ఎందుకంటే గత మీటింగ్ లోనే రావాల్సింది, హెల్త్ బాగాలేదు రాలేదు. ఈ పొద్దు నేను వచ్చి చెప్పుకుంటాను కదా, పిలిపించండి అందరికీ సార్. అది పెట్టామని చెప్పినారు సార్, ఇంతవరకు పెట్టలేదు. పెద్ద ట్రైన్ సార్ అది, వివేకానంద కాలేజ్, జ్యోతిర్మయ కాలేజ్ మొత్తం మన ఏరియా నుంచి పోతుంది సార్. దానికి ఎస్టిమేషన్ ఏం జరిగింది, 1,50,000 వచ్చింది. కౌన్సిల్కి పెట్టనవసరం లేదని చెప్పేసి కౌన్సిల్ దృష్టికి తీసుకురాలేదు సార్. దాన్ని కమిషనర్ గారి లెవెల్లోనే టెండర్ పిలిచేస్తాం సార్. థ్యాంక్ యూ సార్.
అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష, మీకు తెలుసో అందరు కౌన్సిలర్ తరఫు నుంచి ఒక మాట అడుగుతున్నాం అధ్యక్ష. పింఛన్ 1 తేదీకి ఇవ్వాలి, అది అంటే రేపు ఇవ్వాలి. B4 ఈ రోజు ఇచ్చినారు అంటే ఒక కౌన్సిలర్ కి ఒక ఇంటిమిషన్ లేదు అంటే అది ఎవరికి చెప్పదని మీరు పెద్దలు చెప్పినారా అని ఒక బాధ ఉంది. అది క్లియర్ అయితే మాకు కూడా బాగుంటుందని. పోయినసారి కూడా సార్ ఎమ్మెల్యే సార్ మేమంతా కలిసి పంచామని చెప్పిండ్రి. ఇప్పుడు సార్ కూడా 3వ కౌన్సిలింగ్ సార్ ముందరే ఒక మాట అడుగుతామని ఉన్నాం. అందుకే ఒకే ఫీలింగ్ ఏముందంటే ఇంటికి మాకు ఇంకా కౌన్సిలింగ్ హోదా ఉందా లేదా, అన్ని ఆఫీస్లో ఒకే మైండ్ ఉంది, ఎవరు మాట వినాలా, సచివాలయంలో కానీ ఎవరు మాట వినాలా మేము అని ఒక ఫీలింగ్ లో ఉంది. మాకు ఇంకా హోదా ఉంది మేడం, ఇంకా మా కౌన్సిలింగ్ ఉంది, కౌన్సిల్ ఎలక్షన్ ఇంకా ముందు ఉంది, ఇంకా మా హోదా ఉంది. మేము కూడా పని చేసినామంటే మాకు జనాలు ఓడిస్తారు, ఓడిసిన తర్వాత ఇది వచ్చి నిలబడినాం. ఎందుకంటే చెప్తున్నాం మేడం, దీనికి ఈ రోజు జరిగింది అభిమానము, మాకు పింఛన్ పంచినారు కదా, మాకు చెప్పలేదు అవమానం జరిగింది. అప్పుడు అందుకోసం అవమానం జరిగింది, అందుకు ఎమ్మెల్యే సార్ చెప్తున్నాను మేము ఇట్లా ఎందుకు చేసినారని. ఇంకా ఎవరికి పెద్దలు చెప్పలేదా, లేదు మాకు అవసరం లేదని అనుకున్నారా అని అనుకుంటున్నాం మేడం. ఇది గవర్నమెంట్ రేపు 1వ తేదీ సెలవు అనేసి మనకి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం 31వ తేదీ 2వ తేదీ స్పెషల్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని మన ఆర్డర్స్ వచ్చాయి. అది అడిగేది కౌన్సిలర్ కి ఇది పర్మిషన్ ఇవ్వలేదు. అందరికీ కూడా ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది బై మన సచివాలయం స్టాఫ్. మీకు ఒకవేళ చెప్పలేకపోయింటే ఈసారి నుంచి అలాంటివి ఏమి కూడా ఎవరికి ఏం చెప్పలేదు మేడం, ఎవరికి ఏం చెప్పలేదు. చెప్పడం జరిగింది. అది కాదు మేడం, ఇప్పుడు చిన్న రిక్వెస్ట్ ఏమంటే మేడం, 1వ తారీఖు పింఛన్ ఇస్తాను అంత మైండ్ లో ఉంటాయి. మీ నంబర్ మా కాడ ఉంటుంది మేడం, మాకు వేరే వాళ్ళ కాడ మీ నంబర్ ఉండదు. వేరే వాళ్ళంతా నంబర్ మాకే ఉంటారు. అన్న కౌన్సిలర్ పింఛన్ ఎప్పుడు ఇస్తున్నాను, సులుంపూర్లో ఉన్నాను, నేను ఎన్నూరులో ఉన్నాను, నేను హాస్పిటల్లో ఉన్నాను, ఎప్పుడు ఇస్తాను మాకు అడుగుతాను మేడం. కానీ B4 ఈరోజు ఇచ్చినారు, కానీ ఒక కౌన్సిలర్ కి ఇంటిమిషన్ లేదు. నిన్న సాయంత్రం చెప్పితే ఏంటి, నిన్న సాయంత్రం అన్న పింఛన్ డేట్ మార్చుకున్నా 31కి ఇస్తున్నాము, మీరు కూడా చెప్పండి మీ వాళ్ళకంటే మేము చెప్పుకుంటాం మేడం. సత్యం వాళ్ళకి అడిగితే అన్న మాకు ఏం చెప్పలేదన్నా అని వాళ్ళు చెప్తున్నారు మేడం. ఇప్పుడు ఎట్లా అయిపోయింది, ఎవరు మాట వినాలా, మేము ఆఫీసర్కి ఒక డిస్టర్బెన్స్ అయిపోయింది. దయచేసి మేము కోరుకునే ఒకటే మేడం, మాకు ఇంకా 10 ఉంది, మాకు ఎలక్షన్ ఇంకా దూరం ఉన్నాయి, మేము కౌన్సిలర్ గా ఉన్నాము. దయచేసి మాకు మర్యాద ఇస్తే మాకు కూడా బాగుంటుందని, మీతో మేము నడుస్తామని కోరుకుంటున్నాం మేడం. ఎందుకంటే మా మర్యాద మేమే తీసుకోకూడదు. మీ పెద్దలు ఉన్నారు, పెద్దలతో మేము కూడా నడవాలని ఉన్నాము, మేము కూడా వర్క్ చేయాలని ఉన్నాము, మేము కూడా మా పార్టీ పేరు కాపాడలో ఉన్నాము, మున్సిపాలిటీ పేరు తేవాలని ఉన్నాము. మా కొత్త ఎమ్మెల్యే సార్ కూడా వర్క్ చేస్తామని చెప్తున్నారు, మేము కూడా చేస్తాము. కానీ అవకాశం ఇవ్వాలి ఏమని అని అనుకోవద్దండి, ఎందుకంటే మాకు కూడా ఒక పవర్ ఉంది. అందరు కలిస్తే మాకు కూడా ఒక పవర్ ఉంది, ఆ పవర్ కూడా మేము వాడవచ్చు. కానీ మీ పెద్దలు కూడా చెప్తున్నాం రిక్వెస్ట్ గా, మాకు కూడా మర్యాద, మీకు కూడా మర్యాద ఉంటుందని కోరుకుంటున్నాను కదా. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ నెక్స్ట్ టైం డెఫినెట్ గా రాకుండా చూస్తామని చెప్తున్నాను. థ్యాంక్ యూ.